హాయ్ అండి, దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశలండి. దోశలు క్రిస్పీగాను మెత్తగాను రావాలి అంటే పిండి కొంచెం చిక్కగా కలుపుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి. అలాగే కొంచెం లూజ్గా కలుపుకుంటే మెత్తగా వస్తాయి. దీనికంటే కూడా పిండి పట్టించుకునేటప్పుడు ఇది మెంతులు ఉన్నాయి కదా, మెంతులు ఒక స్పూన్ మెంతులు కానీ వేస్తే మెదుపు సూపర్గా వస్తుందండి. దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. ఈరోజు నేనైతే ఉల్లి దోశలు వేసుకుంటున్నానండి. ఉల్లి దోశలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఉల్లి దోశలు కారం దోశలు వేసుకుంటున్నాను. వేసుకోవాలి కానీ ఎన్ని రకాలు ఉన్నాయో దోశల్లోనే, ఒక్క దోశ పిండితోనే ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. మనం మిక్సీలో పట్టుకునే దానికంటే కూడా బయట మిల్లులో పట్టించుకుంటాం కదా పిండి, అలాంటి పిండితో అయితే దోశలు చాలా బాగా వస్తాయండి. కొంచెమే కదా అనేసి మనం మిక్సీలో వేసేసుకుంటాము. అలా కాకుండా బయట మిల్లు కనుక పట్టించుకుంటే పిండి మెత్తగా పట్టిస్తారు. అలాగే మనకు గట్టిగా కావాలంటే గట్టిగా, కొంచెం లూజ్గా కావాలన్నా పట్టిస్తారు. గట్టిగా పట్టించుకుంటే ఏంటంటే బోండాలైనా వేసుకోవచ్చు. బయట పట్టించే పిండి అయితే సూపర్గా వస్తుందండి, బాగా పడతారు. మీ అందరికీ ఏ దోశలు అంటే ఇష్టమండి? కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసేయండి.